హాయ్ ఎవ్రీవన్. మీకు నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి యూరినరీ సిస్టమ్ అమ్మ, విచ్ ఈస్ 13th చాప్టర్ ఆఫ్ యువర్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ సబ్జెక్ట్. ఈ 13th చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివి అంటే డిస్క్రైబ్ ద యూరినరీ సిస్టమ్, తర్వాత నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ యూరినరీ సిస్టమ్ అండ్ ఇన్ డీటెయిల్ ఆర్గాన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. తర్వాత ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, మిక్చురేషన్ దాని మీద క్లియర్ నోట్ రాయాలి, యాజ్ వెల్ యాజ్ క్లియరెన్స్ టెస్ట్ అనేవి ఉంటాయమ్మ. దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ విల్ కమ్ అండర్ యువర్ చాప్టర్ 13 యూరినరీ సిస్టమ్ అమ్మ. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. యూరినరీ సిస్టమ్, అసలు యూరినరీ సిస్టమ్ అంటే ఏంటి అనగానంటే, యూరినరీ సిస్టమ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఫార్మ్డ్ by the organs responsible for converting the excess fluid and other substances into urine, its filtration and its excretion from the body. The organs include kidneys, ureters, urinary bladder and urethra. Urine is formed by the kidneys, then sent to the urinary bladder for storage and finally excreted through urethra. Urine excretes excess of minerals, vitamins and blood cells from the body. Urinary system along with the other systems of the body maintains homeostasis. Kidneys play a major role in homeostasis as they maintain the acid-base balance and water-salt balance in the blood. ఇక్కడ వీటన్నిటి యొక్క మెయిన్ ఉద్దేశం అంటే ఏంటంటే, యూరినరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది మన శరీరంలో హోమియోస్టాసిస్ అనేది మెయింటైన్ చేస్తుంది. యూరినరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, హోమియోస్టాసిస్ అంటే తెలుసు కదమ్మా, ముందుకు ఫస్ట్ చాప్టర్లో నేను చెప్పిన హోమియోస్టాసిస్ అంటే ఏందో ఒకసారి అది మళ్ళీ ఇన్కేస్ మీకు గుర్తు రాకపోతే ఒకసారి రెఫర్ చేయండి. తర్వాత మన బాడీలో ప్రజెంట్ అయినటువంటి ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ దాంట్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్ వచ్చేసి మన కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో అది అనమాట. ఇంకొకటి రెండు కూడా ఉన్న ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అంటే బాడీలో నుంచి బయటికి చెడు మలినాలని విసర్జించే వాటిని ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అని అంటాం. అది దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఒకటి స్కిన్ యాజ్ వెల్ యాజ్ లంగ్స్ కూడా గాలి ద్వారా కూడా కొన్ని కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయటికి కూడా వదిలేటి కెపాసిటీ అనేది లంగ్స్లో ఉంటుంది. సో మేజర్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేసి కిడ్నీస్లో ఏమంటే యూరినరీ సిస్టమ్ అనమాట. కిడ్నీస్ యూరినరీ సిస్టమ్. ఇక్కడ యూరినరీ సిస్టంలో ఏమేమి ఉంటాయంటే, ఆ యూరినరీ సిస్టంలో కిడ్నీస్ ఉంటాయి, యూరేటర్స్ ఉంటాయి, యూరినరీ బ్లాడర్ ఉంటుంది, యురేత్రా ఉంటుంది. యూరిన్ మొత్తము ఫిల్టర్ అయిపోయిన తర్వాత, బ్లడ్ మొత్తము ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఫామ్ అయినటువంటి లిక్విడ్ కంటెంట్ ఆ యూరిన్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసి బ్లాడర్లో స్టోర్ అయ్యి వన్స్ మన బాడీలో నుంచి బయటికి పంపించేటప్పుడు యురేత్రా ద్వారా బయటికి అనేది వెళ్ళిపోతుంది. ఈ యూరినరీ సిస్టమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మన బాడీలో ఉండేటువంటి వేస్ట్ మెటీరియల్స్, ఎక్సెస్గా ప్రజెంట్ అయినటువంటి మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ, బ్లడ్ సెల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇందాక చెప్పినట్టు విధంగానే యాసిడ్ బేస్ బ్యాలెన్సు, తర్వాత వాటర్ సాల్ట్ బ్యాలెన్స్ ఏవైతే ఉంటాయో అవి మెయింటైన్ చేస్తూ బాడీ యొక్క హోమియోస్టాసిస్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయడానికి మేజర్ రోల్ ప్లే చేసేది యూరినరీ సిస్టమ్. ఈ యూరినరీ సిస్టంలో ఉండేటువంటి పార్ట్స్ కానీ చూస్తే ఒక జత కిడ్నీస్ అనేటివి ఉంటాయి, తర్వాత యురేటర్స్ అనేటివి ఉంటాయి, తర్వాత బ్లాడర్ అనేది ఉంటుంది, తర్వాత యురేత్రా అని చెప్పేసి ఉంటుంది. ఇవమ్మ యూరినరీ సిస్టంలో ఉండేటువంటి పార్ట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్, ఇదొకటి ఈ రెండింటిని జత అంటున్నాం కదా, వీటిని పెయిర్ ఆఫ్ కిడ్నీస్ దేనికి ఉపయోగపడతాయి అంటే యూరిన్ ఫార్మేషన్. యూరిన్ని మొత్తం ఫిల్టర్ చేస్తే బ్లడ్ని కంప్లీట్గా ఫిల్టర్ చేసేసి యూరిన్ ఫామ్ చేయడానికి ఉపయోగపడేది ఈ కిడ్నీస్. తర్వాత యురేటర్స్ అంటే ఇవి పైపులు, గొట్టాలు. ఈ కిడ్నీస్లో ఫామ్ అయినటువంటి యూరిన్ ఈ బ్లాడర్లోకి రావడానికి మధ్యలో ఉండేటువంటి ఒక వాహకం ఏదైతే ఉన్నదో, నథింగ్ బట్ ఒక పైప్ ఏదైతే ఉన్నదో దాన్ని యురేటర్ అని చెప్పేసి అంటాం. యూరిన్ కిడ్నీస్ నుంచి బ్లాడర్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత యూరినరీ బ్లాడర్ అంటే ఇది, ఈ బ్లాడర్లో యూరిన్ అనేది కంప్లీట్గా స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే బ్లాడర్ ఫిల్ అయిందో మనకు ఒక అర్జెన్సీ అనేది తెలుస్తుంది, యూరిన్ పాస్ చేయాలా అన్నట్లుగా. అప్పుడు ఈ బ్లాడర్ నుంచి ఈ యురేత్రా ఏదైతే ఉన్నదో ఈ స్పింక్టర్స్ అనేటివి ఉంటాయి. స్పింక్టర్స్ అంటే వాల్వ్స్ లెక్క. ఈ బ్లాడర్ అంతా ఫిల్ అయిన వరకు వాల్వ్ క్లోజ్ అయి ఉంటుంది. మనకు అర్జెన్సీ వచ్చినప్పుడు ఆ వాల్వ్ ఓపెన్ అయ్యి ఈ బ్లాడర్లో ఉండేటువంటి యూరిన్ అంతా బయటికి అనేది పాస్ అయిపోతుంది అనమాట. యురేత్రా అయితే క్యారీయింగ్ యూరిన్ అవుట్ సైడ్ ది బాడీ, ఇక్కడ నుంచి బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత యూరినరీ సిస్టమ్ యొక్క నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ అని చెప్పేసి అన్నారు. ఈ నీట్ లేబుల్ డయాగ్రామ్లో మీరు ఇది వేస్తే సరిపోతుంది. ఈ మేజర్గా ఇక్కడ ఉండేటివి ఏవైతే ఉంటాయో యూరినరీ ఆర్టరీస్, రీనల్ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఉంటాయి.
తర్వాత రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్. రీనల్ ఆర్టరీ అంటే కిడ్నీలోకి వెళ్ళేటువంటి దాన్ని రీనల్ ఆర్టరీ అని చెప్పేసి అంటాము. కిడ్నీలోంచి బయటకు వచ్చేవాటి రీనల్ వెయిన్ అని చెప్పేసి అంటాము. ఓకేనా, వీటిని కిడ్నీస్ అని అంటాము. ఇవి బీన్ షేప్లో ఉంటాయి. తర్వాత వీటిని కిడ్నీస్ నుంచి బయటకు వచ్చేటువంటి గొట్టాన్ని మనం వచ్చి యురేటర్ అంటాము. దీన్ని బ్లాడర్ అంటాము, ఇది యురేటర్ అంటాము. యాజ్ పర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, దిస్ డయాగ్రామ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా, కిడ్నీస్ కానీ చూస్తే కిడ్నీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ పెయిర్ ఇన్ వర్టెబ్రేట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సమ్ ఇన్వర్టెబ్రేట్స్. కొన్ని మ్యాక్సిమం వర్టెబ్రేట్స్లో జతగా ఉంటాయి, కొన్ని ఇన్వర్టెబ్రేట్స్లో కూడా జతగానే ఉంటాయి, కొన్ని ఇన్వర్టెబ్రేట్స్లో, అన్నిట్లో కాదు. యూరినరీ సిస్టమ్ యొక్క మేజర్ ఆర్గాన్స్ వచ్చేసి కిడ్నీసే. అంటే ఈ టోటల్ యూరినరీ సిస్టంలో ఫిల్టర్ చేసేది మొత్తం అంతా కిడ్నీనే కదా, కాబట్టి మేజర్ ఆర్గాన్స్ అని చెప్పేసి అంటున్నాము. దే ప్రొడ్యూస్ యూరిన్ త్రూ విచ్ వేస్ట్ మెటీరియల్ సచ్ యాజ్ యూరియా అండ్ అమోనియా ఆర్ ఎక్స్క్రీటెడ్. యూరియా, యూరిక్ యాసిడ్, అమోనియా ఏదైతే ఉంటాయో వాటన్నిటిని యూరిన్ ద్వారా బ్లడ్ నుంచి ఫిల్టర్ చేసేసి యూరిన్ ద్వారా బయటికి పంపిణీకి ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఆర్గాన్ ఏదైతే ఉన్నదో అది కిడ్నీ. దే ఆల్సో రీఅబ్జార్బ్ గ్లూకోజ్ అండ్ అమినో యాసిడ్స్. గ్లూకోజు, అమినో యాసిడ్స్ని ఈ బ్లడ్లోనే ఫిల్టర్ చేసేటప్పుడే తిరిగి మళ్ళీ అబ్జార్బ్ చేసుకొని బ్లడ్లోకి పంపించేలా చేస్తుంది కిడ్నీస్ అనేటివి. Along with this, kidneys also perform secretory function. Example, calcitriol, erythropoietin and renin are some of the hormones produced by the kidneys. కిడ్నీస్ ఏవైతే ఉంటాయో అవి ఫిల్టరేషన్ ప్రాసెసే కాకుండా సెక్రేటరీ ఫంక్షన్ అంటే విడుదల చేసేటువంటి గుణం కూడా కిడ్నీస్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. అవి ఏంటివి అంటే క్యాల్సిట్రయాల్ అనేటువంటిది, తర్వాత ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటిది, రెనిన్ అనేటువంటిది హార్మోన్స్ అనేటివి కిడ్నీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఎరిథ్రోపాయిటిన్ ఏదైతే ఉన్నదో అవి ఎరిథ్రోపాయిసిస్ అనేటువంటి ప్రాసెస్. ఎరిథ్రోపాయిసిస్ అంటే ఆర్బీసీ ఉంటుంది కదా బ్లడ్లో, రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో చూస్తారా, వాటి యొక్క ప్రొడక్షన్ కోసము ఉపయోగపడుతుంది ఆ హార్మోన్. తర్వాత కిడ్నీస్ యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి అంటే హోమియోస్టాసిస్, అంటే మన బాడీ యొక్క ఇంటర్నల్ గ్రావిటీ కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడేటువంటి హోమియోస్టాసిస్ ఫంక్షన్స్ ఏం చేస్తాయండి కిడ్నీ. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. ఎలక్ట్రోలైట్స్ అంటే ఇప్పుడు మామూలుగా డిహైడ్రేషన్ వచ్చేసినప్పుడు ఎలక్ట్రోలైట్స్ అనేవి పోయాయి, సో అతనికి ఓఆర్ఎస్ చేయండి అని చెప్పేసి ఇస్తారు. ఓవరాల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అంటారు చూస్తారా. మన బాడీలో మినరల్స్, సాల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి వెళ్ళిపోతే మనకి డీహైడ్రేషన్ అనేది వచ్చేస్తుంది. యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతే డీహైడ్రేషన్ అనేది వస్తుంది. సో వాటిని తిరిగి అబ్జర్వ్ చేసుకొని బ్లడ్లో ఆ మినరల్, సాల్ట్స్ అనేవి మెయింటైన్ చేసే పద్ధతినే ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అని చెప్పేసి అంటాం. ఆ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. తర్వాత యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఈ రెండు మెయింటైన్ చేయడం వల్ల బ్లడ్ యొక్క కంటెంట్ అనేది కరెక్ట్గా ప్రజెంట్ అయి ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది కూడా మన శరీరంలో కరెక్ట్గా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన శరీరంలో వాటర్ కంటెంట్ ఏదైతే ఉన్నదో ఎక్కువ కానీ బయటికి ఎక్స్పెల్ అయిపోతే, బ్లడ్లో కూడా 90% వాటరే కదా ఉండేది, అప్పుడు వాటర్ కంటెంట్ అంతా ఎక్కువ ఫిల్టర్ అయిపోయి బయటికి వెళ్ళిపోతే బ్లడ్ యొక్క వాల్యూమ్ తగ్గుతుంది. బ్లడ్ యొక్క వాల్యూమ్ తగ్గిపోతే బ్లడ్ ప్రెషర్ అనేది పడిపోతుంది. సో బ్లడ్ ప్రెషర్ పడిపోకుండా బ్లడ్ యొక్క వాల్యూమ్ని మెయింటైన్ చేసేదానికి ఫిల్టరేషన్ ప్రాసెస్ కరెక్ట్గానే కిడ్నీ చేస్తే బ్లడ్ యొక్క వాల్యూమ్ కరెక్ట్గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని బ్లడ్ పంపింగ్ మెకానిజము, బ్లడ్ ప్రెషర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, దీస్ ఆర్ ద 3 functions which are called as homeostatic functions that will perform by kidneys. నెక్స్ట్ వచ్చేసి అనాటమీ అండ్ ఫిజియాలజీ అమ్మ. అనాటమీ అండ్ ఫిజియాలజీ అని వస్తే కిడ్నీస్ ఆర్ బీన్ షేప్డ్ అండ్ పొజిషన్ ఇన్ ద రెట్రోపెరిటోనియన్ ఏరియా బిట్వీన్ ద డార్సల్ బాడీ వాల్ అండ్ పెరైటల్ పెరిటోనియం ఇన్ ద సుపీరియర్ లంబార్ రీజియన్. అంటే కిడ్నీస్ వచ్చేసి బీన్ షేప్లో ఉంటాయి, అది బ్యాక్ సైడ్లో రెట్రోపెరిటోనియల్ పొజిషన్లో ఉంటాయి. తర్వాత డార్సల్ సైడ్ అండ్ పెరైటల్ పెరిటోనియం సూప్రా లంబార్ రీజియన్. ఇక్కడ చూసారా, వీటినే ఈ లంబార్ రీజన్ అని చెప్పేసి అంటాం, సూప్రా లంబార్ రీజన్ అని చెప్పేసి అంటాము. ఈ సైడ్లో ప్రజెంట్ అయ్యిండేదే, ఈ పొజిషన్లో ప్రజెంట్ అయ్యిండేదే కిడ్నీ అమ్మ. ఓకేనా, దీన్ని సూప్రా లంబార్ రీజన్ అని చెప్పేసి అంటాం. తర్వాత ద రైట్ కిడ్నీ ఈజ్ ప్రెజెంట్లీ స్లైట్లీ లోవర్ దాన్ ద లెఫ్ట్. మాస్ ఆఫ్ ద అడల్ట్ కిడ్నీ ఈజ్ అబౌట్ 150 grams and 12 centimeters long.
6 సెంటీమీటర్స్ వైడ్, 3 సెంటీమీటర్స్ థిక్. ఒకసారి కానీ కిడ్నీ కానీ చూస్తే ఇది ఏదైతే రైట్ కిడ్నీ ఏదైతే ఉన్నదో ఏ లిటిల్ బిట్ డౌన్గా ప్రజెంట్ అయ్యని చెప్పారు. చూడండి, రైట్ కిడ్నీ ప్రజెంట్ స్లైట్లీ లోవర్ దాన్ ద లెఫ్ట్. ఈ లెఫ్ట్ దానికంటే రైట్ వచ్చేసి లిటిల్ బిట్ కిందికి ఉంటుంది అని చెప్పారు. దాని యొక్క పొడవు వచ్చేసి 12 సెంటీమీటర్లు, వెడల్పు వచ్చేసి 12 సెంటీమీటర్లు, వెడల్పు వచ్చేసి 6 సెంటీమీటర్లు, మందం వచ్చేసి 3 సెంటీమీటర్లు. పొడవు 12, వెడల్పు 6, దీని యొక్క మందం వచ్చేసి 3. ఇది అడల్ట్లో కానీ వచ్చి 150 గ్రాములు అనేది ఒక కిడ్నీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. తర్వాత ద కిడ్నీస్ హ్యావ్ ఏ కాన్వెక్స్ లేటరల్ సర్ఫేస్ and a concave medial surface. They also have a ventricle cleft, the renal hilum, leading into the internal space within the kidney, the renal sinus. Hilum forms the area where the ureters, renal blood vessels, lymphatics and nerves join the kidney. ఒకసారి మీకు అది ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇదమ్మా, ఇక్కడ ఏం చెప్పారు, కాన్వెక్స్ కాన్కేవ్. కాన్వెక్స్ కాన్కేవ్ అంటే ఈ విధంగా ఉబ్బెత్తుగా ఉండేదాన్ని కాన్వెక్స్ అని చెప్పేసి అంటాము. ఈ విధంగా లోపల పక్క బుడికలాగా ప్రజెంట్ అయ్యేదాన్ని కాన్కేవ్ అని చెప్పేసి అంటాము. కిడ్నీస్కి పై పక్క భాగాన కాన్వెక్స్ షేప్ ఉంటుంది, ఇంటర్నల్ భాగాన ఈ విధంగా లోపల పక్క భాగాన వచ్చేసి కాన్కేవ్ షేప్ అనేది ఉంటుంది. తర్వాత మనకు వచ్చేసి మెన్షన్ చేసింది, they also have a vertical cleft, the renal hilum, leading into the internal space within the kidney, the renal sinuses. Hilum forms the area. సింపుల్గా చెప్పాలంటే ఈ పొజిషన్ హైలం అని చెప్పేసి అంటాము. ఈ హైలం పొజిషన్ ఏదైతే ఉంటుందో ఈ హైలం పొజిషన్లో నుంచే మనకి యురేటర్ అంటే ఇందాక మీకు చెప్పాను, యూరిన్ వచ్చేసి ఈ కిడ్నీలో ఫిల్టర్ అయిపోయిన తర్వాత బ్లడ్ నుంచి ఫిల్టర్ అయిపోయిన తర్వాత యూరిన్ ఫామ్ అయిపోయినటువంటి యూరిన్ బ్లాడర్లోకి స్టోర్ పంపిణీకి ఉపయోగపడేటువంటి గొట్టం ఏదైతే ఉంటుందో దాన్ని యురేటర్ అంటున్నాం కదా. ఈ యురేటర్, బ్లడ్ వెజల్స్ అన్నీ కిడ్నీలోకి ఎంటర్ అయ్యేటువంటి ఈ జంక్షన్ పార్ట్ ఏమంటామంటే హైలం అని చెప్పేసి అంటాం. ఓకేనా అమ్మా? అది తర్వాత ఫంక్షన్స్ కానీ చూస్తుంటే బ్లడ్ యొక్క అయానిక్ కంపోజిషన్, బ్లడ్లో మనకి డిఫరెంట్ అయాన్స్ అనేవి ఉంటాయి కదా, సోడియము, పొటాషియము, కాల్షియము, ఇటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడేదే కిడ్నీస్. ఏ విధంగా అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్లో వీటిని కంప్లీట్గా ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపించకుండా అది తిరిగి మళ్ళీ బ్లడ్లోకి ఎంటర్ అయ్యే విధంగా మెయింటైన్ చేస్తూ ఉండేది కిడ్నీస్. అది ఫస్ట్ థింగ్. తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ పీహెచ్, బాడీ యొక్క పీహెచ్ అంటే ఏంది, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్పేసి అంటారు పీహెచ్ అంటే. ఇది బ్లడ్ పీహెచ్ బై ఎక్స్క్రీటింగ్ H+ ions into the urine and conserving HCO ions, an important buffer of H+ ions in the blood. ఈ బ్లడ్ ఏదైతే ఉన్నదో ఆ బ్లడ్లో ఉండేటువంటి బ్లడ్ యొక్క పీహెచ్ని మెయింటైన్ చేయడానికి H+ అయాన్స్ని యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తూ HCO అయాన్స్ వచ్చేసి మెయింటైన్ చేస్తూ వాటిని బఫర్లాగా ఉపయోగిస్తూ బ్లడ్ యొక్క పీహెచ్ని మెయింటైన్ చేస్తూ ఉండేది వచ్చేసి యూరినరీ సిస్టమ్ అనమాట. తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ వాల్యూమ్, బ్లడ్ యొక్క వాల్యూము ఏ విధంగా మెయింటైన్ చేస్తుంది అంటే దే రెగ్యులేట్ బ్లడ్ వాల్యూమ్ బై కన్సర్వింగ్ వాటర్, or eliminating the excess in urine. Blood volume in turn regulates the blood pressure, since an increase in the blood volume increases blood pressure and vice versa. ఇందాక చెప్పాను బ్లడ్ వాల్యూమ్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది, అదే ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఒకసారి చూడండి. తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, దే రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్ బై సెక్రేటింగ్ రెనిన్, అది రెమిమ్ అని పడింది, సో తప్పు పడిందమ్మా, రెనిన్, RENIN. They regulate blood pressure by secreting renin enzyme, which activates the renin angiotensin aldosterone pathway. ఇది మీకు తర్వాత నెక్స్ట్ B.PHARMలో ఫార్మకాలజీ అనే సబ్జెక్ట్లో మీకు బాగా అర్థమవుతుంది, అక్కడ ఒకసారి చూడండి. ఇక్కడైతే జస్ట్ ఒక పదం అనేది గుర్తుపెట్టుకుంది, రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరోన్ పాత్వే అని చెప్పేసి ఏదైతే ఉంటుందో దాన్ని రెనిన్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా యాక్టివేట్ చేస్తూ ఉండడం వల్ల బ్లడ్ యొక్క ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ వస్తుంది. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ బ్లడ్ ఆస్మోలారిటీ, దే మెయింటైన్ ఏ కాన్స్టెంట్ బ్లడ్ ఆస్మోలారిటీ వాల్యూ ఆఫ్ విచ్ ఈజ్ క్లోజ్ టు 300
మిల్లీ ఆస్మోల్స్ పర్ లీటర్. 300 మిల్లీ ఆస్మోల్స్ పర్ లీటర్ ఏదైతే ఉంటుందో అటువంటి బ్లడ్ ఆస్మోలారిటీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏ విధంగా? వాటర్ ఏదైతే ఉంటుందో యాజ్ వెల్ యాజ్ సొల్యూట్స్ ఏవైతే ఉంటాయో అవి మన శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయే క్రమం ఏదైతే ఉంటుందో, ఏ విధంగా బాడీలోంచి వాటిని బయటికి పంపించాలా, ఎంతవరకు పంపించాలా, ఎంతవరకు తిరిగి మన శరీరంలోకి అబ్జర్వ్ చేసుకోవాలా అనే వాటిని బేస్ చేసుకొని కరెక్ట్ వాటిని మెయింటైన్ చేస్తూ బ్లడ్ యొక్క ఆస్మాలిటీ మెయింటైన్ చేస్తుంది. తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్. ఎందుకు హార్మోన్స్ ప్రొడక్షన్ చేస్తుంది? దే ప్రొడ్యూస్ క్యాల్సిట్రయాల్, ద యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి which regulates a calcium homeostasis and erythropoietin which stimulates RBC production. ఎరిథ్రోపాయిటిన్ ఏదైతే ఉన్నదో ఇందాక చెప్పాను, ఆర్బీసీ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దానికోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం క్యాల్సిట్రయాల్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది వైటమిన్ డిని యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తూ కాల్షియం యొక్క హోమియోస్టాసిస్, దాని యొక్క నార్మల్ లెవెల్స్ని మెయింటైన్ చేసేలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ వాటిని అంటే బాడీలో ఉండేటువంటి హార్మోన్స్ రిలీజ్ చేస్తూ కిడ్నీస్ వాటి యొక్క నేచరు అవి ఎంత మన శరీరంలో ఉండాలా అనేది కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు కిడ్నీస్. తర్వాత బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటే ఏంటో అమ్మా, గ్లూకోజ్ ఉంటేనే కదా మన బాడీకి ఎనర్జీ వచ్చేది. అటువంటి గ్లూకోజ్ని కూడా బ్లడ్ యూరినరీ సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తుంది. దే యూటిలైజ్ గ్లూటమైన్ అమినో యాసిడ్స్ ఇన్ గ్లూకోనియోజెనసిస్. గ్లూకోనియోజెనసిస్ అనేది ఏదైతే ఉన్నదో ఆ ప్రాసెస్ వచ్చేసి గ్లూకోజ్ మాలిక్యూల్స్ని సింథసైజ్ చేసేటువంటి ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో అండ్ దెన్ రిలీజ్ ద రిజల్టెంట్ గ్లూకోజ్ ఇన్ టు ద బ్లడ్ ఫర్ మెయింటైనింగ్ ద గ్లూకోజ్ లెవెల్. వచ్చేసి గ్లూటమైన్ అమినో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకొని గ్లూకోనియోజెనసిస్ అనే ప్రాసెస్ని మెయింటైన్ చేస్తూ దాన్ని బేస్ చేసుకొని బాడీలో ప్రజెంట్ అయినటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఏది యూరినరీ సిస్టమ్ అనేది. తర్వాత ఎక్స్క్రీషన్ ఆఫ్ వేస్ట్ అండ్ ఫారిన్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సింపుల్గా చెప్పాలి అంటే యూరిక్ యాసిడ్, తర్వాత అమ్మోనియా, తర్వాత బిలీరూబిన్. ఇక్కడ చూడండి, బిలీరూబిన్ ఫ్రమ్ క్యాటబాలిజం ప్రాసెస్లో క్యాటబాలిజం ప్రాసెస్ అనేది మీకు ఫస్ట్ చాప్టర్లో టర్మినాలజీ దాంట్లో చెప్పాను, ఒకసారి కూర్చోండి. అది బిలీరూబిన్ ఫ్రమ్ క్యాటబాలిజం ఆఫ్ హిమోగ్లోబిన్, క్రియాటిన్ ఫ్రమ్ బ్రేక్డౌన్ ఆఫ్ క్రియాటిన్ ఫాస్ఫేట్ ఇన్ మజిల్ ఫైబర్స్ అండ్ యూరిక్ యాసిడ్ ఫ్రమ్ క్యాటబాలిజం ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఈ క్రియాటినైన్, తర్వాత బిలీరూబిన్, యూరిక్ యాసిడ్, తర్వాత యూరిక్ యాసిడ్, ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మన శరీరానికి పనికిరావు, ఉంటే మనకి హెల్త్కే ఇబ్బంది. అందుకని వీటన్నిటిని వేస్ట్ సబ్స్టాన్సెస్ లాగా శరీరం అనేది పరిగణించి వీటిని మన బాడీలోంచి బయటికి పంపించడానికి కిడ్నీస్ అనేటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉన్నదో, యూరినరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది యూటిలైజ్ చేసుకొని ఈ వేస్ట్లంతా కిడ్నీస్ ద్వారా యూరిన్లోకి పంపించేసి బాడీలో నుంచి బయటికి యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఫారిన్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ద డైట్ సచ్ యాజ్ డ్రగ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మన శరీరం నుంచి బయటికి పంపించడం అనేది జరుగుతుంది. తర్వాత యూరేటర్స్ అంటే మీకు ఇందాక ఇక్కడ చూపించా, ఈ గొట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని యూరేటర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇప్పుడు యూరేటర్స్ కిందకి కానీ వస్తే యూరేటర్స్ ఆర్ పెయిడ్ ట్యూబ్స్ through which the urine flows from the kidneys to the urinary bladder. కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో కిడ్నీస్ నుంచి యూరినరీ బ్లాడర్కి మధ్యలో ప్రజెంట్ గొట్టం కదా యూరేటర్స్ అంటే. ఆ యూరేటర్స్ నుంచి ఒక జతగా ఉండేటువంటి 2 గొట్టాలు అది కిడ్నీస్ నుంచి బ్లాడర్కి కనెక్ట్ అయి ఉంటుంది. బోత్ ట్యూబ్స్ బిగిన్స్ ఫ్రమ్ ద సైనసెస్ ఆఫ్ కరస్పాండింగ్ కిడ్నీ యాజ్ calyces, short cup shaped tubes surrounding the renal papillae. More than one papilla are enclosed within a single calyx. Thus the calyces are few in number, ranging from 7 to 13. Then the pyramids ranging from 8 to 18. The calyces combine with each other to form 2 to 3 short tubes, which further combine to form renal pelvis. The funnel-shaped dilation with wide above and below, situated partially inside and partially outside the renal sinuses. ఇప్పుడు చెప్తాను చూడండి అమ్మా, ఇవి ఏవైతే ఉన్నాయో చూసారమ్మా, వీటిని వచ్చి మనం ఏమంటామంటే కేలిక్స్ అని చెప్పేసి అంటాం. ఎస్పెషల్లీ ఈ పార్ట్ని. ఓకేనా? ఈ పార్ట్ని మనం వచ్చేసి ప్రజెంట్ అయ్యేదాన్ని మెడుల్లా అని చెప్పేసి అంటాము. ఈ పార్ట్ని మనం ఏవైతే ఉంటాయో కేలిక్స్ అని చెప్పేసి అంటాం.
మేజర్ కేలిక్స్, మైనర్ కేలిక్స్. మేజర్ కేలిక్స్ అంటే ఈ విధంగా పెద్దగా ఉండేది. మైనర్ కేలిక్స్ అంటే డైరెక్ట్ ఈ రీజన్కి, మెడుల్లా రీజన్కి అటాచ్ అయ్యేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మైనర్ కేలిక్స్ అంటాము, దీన్ని మేజర్ కేలిక్స్ అంటాము. ఈ కేలిసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి ఇక్కడ అన్ని చిన్న చిన్నవన్నీ కలిసి ఫైనల్గా ఒక పెద్ద గొట్టంలాగా తయారవుతారు. ఈ ఫైనల్ గొట్టంలాగా తయారైనటువంటి దీన్ని మనం రీనల్ పెల్విస్ అని చెప్పేసి అంటాం. ఈ రీనల్ పెల్విస్ ఇక్కడ ఉండేటువంటి ఈ రీజియన్లో నుంచి మొత్తం అన్నీ కలుసుకొని రీనల్ పెల్విస్ ద్వారా ఫైనల్గా ఒకే ఒక పైప్ లాగా రావడాన్ని యూరేటర్ అని చెప్పేసి అంటాము. ఇది ఫర్దర్ కంటిన్యూషన్గా డైరెక్ట్గా యూరినరీ బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి 2 to 3 షార్ట్ ట్యూబ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. చూడండి 1 2 ఈ 2 to 3 షార్ట్ ట్యూబ్స్, ఇక్కడ 1 2 తర్వాత ఇక్కడ 3. ఈ విధంగా షార్ట్ ట్యూబ్స్ వచ్చేసి మేజర్ కేలిసెస్ లేదా మైనర్ కేలిసెస్ అనేటివి మొత్తం అన్నీ కలిసేసి ఫైనల్గా రీనల్ పెల్విస్కి కన్వర్ట్ అయ్యి నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా వచ్చేసి ఫాలో అయ్యేది యురేటర్. తర్వాత అనాటమీ అండ్ ఫిజియాలజీ కిందకి వస్తే యురేటర్స్ వచ్చేసి ఏవైతే ఉన్నాయో అవి 25 నుంచి 30 సెంటీమీటర్లు, అంటే ఈ గొట్టము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫైనల్గా యూరినరీ బ్లాడర్కి రీచ్ అయ్యేంత వరకు ఉండేటువంటి గొట్టం ఏదైతే ఉంటుందో ఆ గొట్టం యొక్క పొడవు వచ్చేసి 25 నుంచి 30 సెంటీమీటర్లు అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దే బిగిన్ నియర్ లోయర్ ఎండ్ ఆఫ్ ద కిడ్నీ విత్ ఏ టేపరింగ్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ రీనల్ పెల్విస్. దే రన్ డౌన్వర్డ్ అండ్ మీడియల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సాస్ మేజర్, enter the pelvic cavity and terminate in the fundus of urinary bladder. Ureter is enclosed within a following 3 coats. యూరేటర్ ఏదైతే ఉంటుందో 25 నుంచి 30 సెంటీమీటర్లు అనేటివి ఉంటాయమ్మా. ఈ 20 నుంచి 30 సెంటీమీటర్లు ఉండేటువంటి యూరేటర్ వచ్చేసి ఏ విధంగా పాస్ అవుతుంది అనగానంటే రీనల్ పెల్విస్ ద్వారా నుంచి బయటకు వచ్చేసి సాస్ మేజర్ అనే రీజన్ నుంచి కిందికి అట్లే ఫార్వర్డ్ అయ్యి పెల్విక్ క్యావిటీ అంటే మీకు ఇంత ముందు స్కెలిటల్ మజిల్ సిస్టమ్ చెప్పేటప్పుడే పెల్విక్ రీజన్ అని చెప్పాను. ఆ పెల్విక్ క్యావిటీలో నుంచి యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉన్నదో దాని ఫండస్ అంటే ఈ టాప్ భాగాన్ని ఫండస్ అంటాం. ఈ ఫండస్ రీజన్లోకి వచ్చేసి ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఈ ప్రజెంట్ అయిన రీజన్ వచ్చేసి పెల్విక్ రీజన్. ఓకేనా, ఏది కథ. నెక్స్ట్ ఈ యూరేటర్ ఏదైతే ఉన్నదో దాని యొక్క హారిజాంటల్గా కట్ చేసి కానీ చూస్తే దాంట్లో ఎన్ని లేయర్స్ ఉంటాయని కానీ చూస్తే యూరేటర్ ఏదైతే ఉన్నదో 3 కోట్స్తో ఉంటుంది. ఒకటి ట్యూనికా అంటాము, దాని ఫైబ్రస్ కోట్ అంటాము. లాంగిట్యూడల్ ఫైబర్ ఉంటుంది, సర్క్యులర్ ఫైబర్ అనేవి 3 కోట్స్ అనేవి ఉంటుంది. ఫస్ట్ కానీ చూస్తే ట్యూనికా ఏదైతే ఉన్నదో 1 end of this coat is continuous with the fibrous tunic of the kidney on the sinus floor, and the other end is somewhere within the fibrous bladder. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సింపుల్గా ఫైబర్స్ లాగా ఒక కోట్ అనేది ఫామ్ అయి ఉంటుందమ్మా. ఒక పైప్ కానీ తీసుకుంటే దానిపైన ఒక ఫైబరస్ లాంటి అంటే దారాలు లాంటి ఒక కోటింగ్ ఏదైతే ఇచ్చి ఉంటామో అటువంటి కోటింగ్ దాన్ని ఫైబ్రస్ కోటింగ్ అని చెప్పేసి అంటాము. దీన్ని ట్యూనికా అని చెప్పేసి ఒక పేరు అంటారు. తర్వాత ట్యూనికా మస్కులారిస్ అంటే ఇది వచ్చేసి దాని లోపల అంటే మీకు ఒక ఇమేజ్ చూపిస్తా. రైట్, ఇంకా చూడండి. అనుకుంటామా రైట్. ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో మస్కులారిస్ ఏదైతే ఇన్నర్ లాంగిట్యూడల్ అవుటర్ సర్క్యులర్. ఇన్నర్ లాంగిట్యూడనల్ అంటే స్ట్రైట్గా ఈ విధంగా గొట్టంగా చూపిస్తుంది సార్, అంటే స్ట్రైట్గా పైనుంచి కిందాక ఒకటే ఏదైతే ఉంటుందో దాన్ని లాంగిట్యూడనల్ అని చెప్పేసి అంటాము. తర్వాత
అవుటర్ సర్క్యులర్ అంటే ఈ విధంగా రౌండ్. లాంగిట్యూడల్ అంటే ఇట్లా స్ట్రైట్గా ప్రజెంట్ అయ్యి ఉండడం పైనుంచి కిందాక. లాంగిట్యూడల్ సర్క్యులర్ అంటే గుండ్రంగా ప్రజెంట్ అయి ఉంటుంది. ఇంటర్నల్ కానీ చూసుకుంటే అంటే టువర్డ్స్ ద సెంటర్ కానీ చూసుకుంటే లాంగిట్యూడినల్ అంటే పైనుంచి కిందాక లెక్క ప్రజెంట్ అయి ఉంటాయి మజిల్స్. తర్వాత దాని యొక్క అవుటర్ లేయర్ కానీ చూసుకుంటే దానికి ఒక మొత్తం చుట్టేసినట్టుగా ఒక లేయర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అదే మస్కులారిస్ లేయర్లు. ఇక్కడ సెంటర్లో ప్రజెంట్ అయ్యిండే దాన్ని లూమెన్ అంటాం. లూమెన్ అంటే ఇంకా డైరెక్ట్ దీని గుండానే యూరిన్ అనేది కిడ్నీస్ నుంచి బ్లాడర్కి అనేది పంపించడానికి ఉండేటువంటి ఒక ఖాళీ స్పేస్. ఇక్కడ మ్యూకోసా అని చెప్పేసి అంటాము ఈ రీజియన్ని. ఇక్కడ ట్రాన్సిషనల్ ఎపిథీలియము యాజ్ వెల్ యాజ్ లామినా ప్రోప్రియా అంటే ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ వరకు ప్రజెంట్ అయినటువంటి ఈ రీజియన్ని లామినా ప్రోప్రియా అని చెప్పేసి అంటాము. దీని అవుటర్ లేయర్ని అడ్వెంటీషియా అని చెప్పేసి అంటాము. ఇంత డెప్త్గా మీకైతే ఇక్కడ సబ్జెక్ట్లో అయితే చెప్పలేదు. అవి ఏంటివి అని చెప్పి చెప్పారు. ఇందాక లాంగిట్యూడల్ సర్క్యులర్ చెప్పాను కదా, అంతే. తర్వాత మ్యూకస్ కోట్ అంటే ఇందాక మీకు ఇక్కడ చూపించిన దాంట్లో చెప్పాను మ్యూకస్ కోట్. ఈ మ్యూకస్ కోట్ ఏదైతే ఉన్నదో అదే. ఈ మ్యూకస్ కోట్ అంటే ఇంటర్నల్ లైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యూకస్ కోట్ అని చెప్పేసి అంటారు. ఓకేనామ్మా? అది. ది స్మూత్ కోట్ హ్యావ్ ఫ్యూ లాంగిట్యూడినల్ ఫోల్డ్స్ విచ్ erode on distension. It joins the mucous membrane of the bladder while it is prolonged over the papillae of the kidney. వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ureters perform the following functions. They transport urine from the pelvis, renal pelvis of the kidney to the urinary bladder. Since they pass beneath the bladder, during urination, when pressure in the bladder is high, the ureters are compressed and black flow of the urine is prevented. Otherwise, cystis, inflammation of the urinary bladder may develop, which may lead to kidney infection. ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే ఈ యూరేటర్ యొక్క పని ఏంటి అంటే యూరిన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ చేయడం దాని యొక్క పని. వన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ చేసిన తర్వాత బ్లాడర్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత బ్లాడర్ నుంచి యూరిన్ అనేది బయటికి అనేది ఇట్లా వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఇక్కడ పోనీయకుండా ఆపడం కానీ జరుగుతుందో తిరిగి ఇక్కడ నుంచి బ్యాక్ ఫ్లో అనేది జరుగుతుంది యూరిన్. ఇటువంటి సిచ్యువేషన్స్లో తిరిగి యూరిన్ కానీ బ్యాక్ ఫ్లో కానీ జరిగితే కిడ్నీస్ యొక్క ఇన్ఫెక్షను, ఈ యూరేటర్ యొక్క ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ అనేవి ఉంటాయి. అందుకు ఇక్కడ నుంచి యూరిన్ ఇక్కడికి తిరిగి బ్యాక్ సైడ్కి ఫ్లో కానికుండా ఇది ముడుచుకోవడం అనేది జరుగుతుంది. ముడుచుకున్నప్పుడు యూరిన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ పోవడం అనేది జరగదు. సో యూరిన్ అనేది బ్లాడర్లోనే ఎక్కువగా ఉంటుంది. అర్జెన్సీ ఎక్కువ అయిపోయినప్పుడు ఈ స్పింక్టర్స్, యూరెథ్రల్ స్పింక్టర్ ఏదైతే ఓపెన్ అయిపోయి బ్లాడర్ నుంచి కంప్లీట్గా యూరిన్ అనేది బయటికి పంపించడం అనేది జరుగుతుంది. ఇది అక్కడ జరిగేటువంటి పద్ధతి అమ్మ. సారీ, మనం ఎక్కడ ఉన్నాం? రైట్, ఇక్కడ. ఓకేనా? కిడ్నీ ఇన్ఫెక్షన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూరినరీ బ్లాడర్ అంటే ఇది. ఈ బ్లాడర్ ఏదైతే ఉన్నదో దాన్ని యూరినరీ బ్లాడర్ అంటాము. దీంట్లో ఈ యొక్క మేజర్ పని ఏంటి అంటే యూరిన్ వచ్చి స్టోర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకేనామా? అది కథ. ఇప్పుడు చూద్దాం దాని యొక్క కథ ఏంటో. Right. Urinary bladder is a hollow, muscular and distensible or elastic organ which rests in the pelvic floor. పెల్విక్ ఫ్లోర్ అంటే జెనైటల్ ఆర్గన్స్ ప్రజెంట్ అయినటువంటి పెల్విక్ గర్డిల్ అని చెప్పాను చూసారా, అక్కడ ప్రజెంట్ అయినదే యూరినరీ బ్లాడర్ అనమాట. ఇది మజిల్తో తయారు చేసినటువంటి వన్ ఆఫ్ ద ఆర్గాను. కాకపోతే ఇది డిస్టెంట్ అంటే కొద్ది కిందికి రాగలదు. యాజ్ వెల్ యాజ్ ఎలాస్టిక్, సాగే గుణం ఉండేటువంటి ఆర్గాన్ ఏదైతే ఉన్నదో మస్కులర్ ఆర్గాను, అది యూరినరీ బ్లాడర్ అనమాట. ఇది వచ్చేసి దీని యొక్క మేజర్ పని ఏంటి అంటే యూరిన్ వచ్చేసి కిడ్నీస్లో ఫామ్ అయినటువంటి యూరిన్ వచ్చేసి ఈ బ్లాడర్లోకి త్రూ యూరేటర్స్ అంటే రిసీవ్ చేసుకుంటుంది, యాజ్ వెల్ యాజ్ స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఎప్పుడైతే అర్జెన్సీ నుండి యూరిన్ పాస్ చేస్తామో యూరేట్రాస్ ద్వారా ఈ లోపల స్టోర్ చేసినటువంటి యూరిన్ అంతా బయటికి పంపించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ అ రిజర్వాయర్ వేర్ యూరిన్ ఈజ్ స్టోర్ టెంపరీ. ఫర్ టెంపరీ పర్పస్ కోసము యూరిన్ వచ్చేసి బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. తర్వాత ద బ్లాడర్ ఈజ్ సమ్వాట్ స్పెరికల్ ఇన్ షేప్, ఆల్దో ఇట్స్ సైజ్, షేప్ vary from individual to individual and also depends on urine volume it stores. సమ్వాట్ స్పెరికల్ అని చెప్పేసి అన్నాడమ్మా. స్పెరికల్ అంటే గుండ్రంగా, సమ్వాట్ అన్నాడు, అంతేగాని కంప్లీట్ స్పెరికల్ అని చెప్పి చెప్పలే. యాక్చువల్గా వచ్చేసి ఇది ట్రయాంగులర్ షేప్ లాగా అనిపిస్తుంది.
మనిషిలో ఇది చేంజ్ అనేది ఉంటుంది. సమ్ వాట్ స్పెరికల్ అంటే కొద్ది వరకు అది చూడడానికి స్పెరికల్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత an empty bladder is about the size and shape of a pear. The normal capacity of urinary bladder is 400 to 600 ml. అంటే నియర్లీ హాఫ్ లీటర్ పైన వరకు 600 ml వరకు యూరిన్ని స్టోర్ చేసుకోగల కెపాసిటీ అనేది యూరినరీ బ్లాడర్కి ఉన్నది. పియర్ అనేటువంటి ఒక పండు ఉంటుంది, ఆ పండు లెక్క దాని షేప్ అనేది ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు యూరినరీ బ్లాడర్ యొక్క షేప్. తర్వాత అనాటమీ ఫిజియాలజీ గానైతే యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉన్నదో అది పెల్విక్ రీజియన్, పెల్విక్ క్యావిటీ అంటే పెల్విక్ గడ్డలు అని చెప్పాను కదా, ఆ రీజియన్లో పోస్టీరియర్గా ప్రజెంట్ అయి ఉంటుంది. ప్యూబిక్ సింఫసిస్ ఏదైతే ఉన్నదో ఆ రీజియన్లో ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ ఇన్ఫీరియర్లీగానైతే పెరైటల్ పెరిటోనియం దగ్గర ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. ఈ యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉన్నదో త్రీ లేయర్స్తో తయారు చేయబడి ఉంటుందమ్మా. ఒకటి మ్యూకస్ మెంబ్రెయిన్, సబ్ మ్యూకోసా, మస్కులారిస్. మ్యూకస్ మెంబ్రెయిన్ అంటే ఇంకా డైరెక్ట్గా యూరిన్కి టచ్ అయ్యేటువంటి ఇంటర్నల్ లైనింగ్ ఉండేటువంటి లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యూకస్ మెంబ్రెయిన్ అంటాము. దాని బయటికి వస్తే దానిపైన ఉండేటువంటి కవరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్ మ్యూకోసా అని అంటాము. దానిపైన ప్రజెంట్ అయినటువంటి లేయర్ వచ్చేసి అవుటర్ లేయర్ వచ్చేసి మస్కులారిస్ అని చెప్పేసి అంటాము. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని వచ్చేసి ఇన్నర్ లైనింగ్ అనేది ఉంటుంది. అంటే డైరెక్ట్గా యూరిన్కి టచ్ అయ్యేటువంటి ఇన్నర్ లైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యూకస్ మెంబ్రెయిన్ అంటాము. అక్కడ ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఏదైతే ఉన్నదో అటువంటి లేయర్తో కోటింగ్గా కంటిన్యూ అయ్యి ఉంటుంది. ఇదే యురేటర్స్లో కూడా అట్లే ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది. తర్వాత సబ్ మ్యూకోసా ఏదైతే ఉన్నదో అది సెకండ్ లేయర్ అమ్మా. ఇది వచ్చేసి కనెక్టివ్ టిష్యూతో ఎలాస్టిక్ ఫైబర్స్తో తయారై ఉంటుంది. కొద్దిగా సపోర్టింగ్గా మ్యూకస్ మెంబ్రెయిన్ కూడా ప్రజెంట్ అయ్యి ఉంటుంది దేంట్లో, సబ్ మ్యూకోసాలో. మస్కులారిస్ అనేది ఏదైతే ఉన్నదో అది అవుటర్ లేయర్ అమ్మ. ఇక్కడ స్మూత్ మజిల్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. తర్వాత ఇవన్నిటిని కలిపి మనం ఏమంటామంటే మస్కులారిస్లో ప్రజెంట్ అయినటువంటి మజిల్స్ వాటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే డెట్రూజర్ మజిల్ అని చెప్పేసి అంటాం మస్కులారిస్ దాంట్లో. ఓకేనా, ఇది యూరినరీ బ్లాడర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట, దాంట్లో ఉండేటువంటి లేయర్స్ ఒక కథ. తర్వాత దానికి ఫంక్షన్స్ కానీ చూస్తే యూరినరీ బ్లాడర్ పర్ఫార్మ్స్ ద ఫంక్షన్స్ దేనిలాగా, యూరిన్ని స్టోర్ చేయనీకి, యూరిన్ని యురేత్రా ద్వారా బయటికి ఎక్స్పెల్ చేయనీకి ఉపయోగపడుతుంది యూరినరీ బ్లాడర్. తర్వాత యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉన్నదో ఎప్పుడైతే యూరిన్తో కంప్లీట్గా ఫిల్ అయిపోయిందో ఇట్ బికమ్స్ డిస్టెండెడ్ అంటే కొద్ది కిందికి సాగడం అనేది జరుగుతుంది. యూరిన్ స్టిమ్యులేట్స్ ద స్ట్రెచ్ రిసెప్టార్స్ on the urinary bladder, which in turn trigger a reflex contraction of bladder walls, muscles, and relax the internal sphincter. A valve which remains closed so that the urine remains in the bladder still urination. Soon the external sphincter relaxes and the bladder expels the urine. A parasympathetic nerve fibers transmit a signal that causes bladder contraction and internal sphincter relaxations. ఇక్కడ సింపుల్గా ఏం జరుగుతుందంటేనమ్మా, నేను చెప్తాను చూడండి. ఈ యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉన్నదో ఎప్పుడైతే ఇది కంప్లీట్గా యూరిన్ ద్వారా ఫిల్ అయిపోతుందో అప్పుడు లిటిల్ బిట్ కిందికి అనేది డిస్టెండ్ అవుతుంది. కిందికి లిటిల్ బిట్ డిస్టెండ్ అయిపోయిన తర్వాత బ్లాడర్ అనేది కంప్లీట్గా ఫుల్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఈ యురేత్రా అనేది క్లోజ్ అయి ఉండడం వల్ల ఈ ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనేది క్లోజ్ అయిపోయి ఉంటుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది, ఎప్పుడైతే యూరిన్ పాస్ చేస్తామో అప్పుడు వచ్చేసి ఇది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే కంప్లీట్గా క్లోజ్లో ఉంటుందో ఈ బ్లాడర్ అనేది బయటికి పోనీకి ఉండదు. కాబట్టి కంప్లీట్గా బ్లాడర్ అనేది యూరిన్తో ఫిల్ అయిపోయిన తర్వాత ఈ తిరిగి బ్యాక్ ఫ్లో కానివ్వకుండా ఇది కుంచుకుపోతుంది. అప్పుడు బ్లాడర్ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత దాని కెపాసిటీ అంతా ఫిల్ అయిపోతుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే లిటిల్ బిట్ ఇది ఇంకా కొద్ది కిందికి సాగడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అటువంటి సిచ్యువేషన్ కానీ దీనికి వస్తుందో అప్పుడు సింపాథటిక్, పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి చూసారా, వాటి ద్వారా రిఫ్లెక్సెస్ అనేటివి ఇక్కడ నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోయి బ్లాడర్ అనేది ఫిల్ అయిపోయిందని చెప్పేసి బ్రెయిన్ నుంచి తిరిగి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు వచ్చి ఒక అర్జెన్సీ అని ఉంటుంది, యూరిన్ అనేది బయటికి పాస్ చేయాలనేది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండేటువంటి మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి నిదాన కాంట్రాక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండే టైంలోనే ఇక్కడ స్పింక్టర్స్ పైన కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇదంతా రిలాక్స్ అయ్యి ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా మనకు
కాదు అన్న సిచ్యువేషన్లో యూరిన్ పాస్ చేసినప్పుడు ఇక్కడ ఉండేటువంటి స్పింక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ అయిపోయి లోపల నుంచి ఉండేటువంటి బ్లాడర్లో ఉండేటువంటి యూరిన్ అంతా బయటికి పాస్ అయిపోయిన తర్వాత ఇది తిరిగి మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఫిల్ అయిపోయినందుకు అక్కడ మనకి ఇంకా కెపాసిటీ ఉన్నంత వరకు ఫిల్ అయిపోయేదానికి అప్పుడు ఏమవుతుందంటే అది ఎక్స్పాండ్ అవుతుందని చెప్పాను చూసారా, అదేవిధంగా టోటల్గా దాని లోపల ఉన్నటువంటి యూరిన్ అంతా కంప్లీట్ బయటికి వచ్చేస్తే తిరిగి నార్మల్ పొజిషన్కి అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ రెండింటిని కాంట్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ రిలాక్సేషన్ అనేది కంట్రోల్ చేసేది వచ్చేసి పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్. ఓకేనా, ఇది వాటి యొక్క కథ రిలాక్సేషన్ పర్పస్ కోసం. తర్వాత యురేత్రా అంటే ఏంది? ఫైనల్గా ప్రజెంట్ అయినటువంటి స్మాల్ ట్యూబ్ విచ్ విల్ allows the urine to pass from a body towards the outside అనమాట. Urethra is in a tube-like structure which transports urine from urinary bladder towards the exterior of the body. స్మాల్ ట్యూబ్ మన యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ని బయటికి పంపించడానికి ఉపయోగపడేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని యురేత్రా అని చెప్పేసి అంటాం. దాన్ని ఎగ్జిట్ ట్యూబ్ అని చెప్పేసి కూడా అంటారు. తర్వాత ఈ యురేత్రా కానీ వస్తే యురేత్రల్ స్పింక్టర్ అని చెప్పేసి ఉంటుంది. యురేత్రల్ స్పింక్టర్ అంటే ఇందాక చెప్పాను, ఒక వాల్వ్ లాగా క్లోజ్ చేసి ఉంటుంది. వాల్వ్ క్లోజ్ చేసి ఉండడం వల్ల బ్లాడర్ ఫిల్ అవుతుంది. వాల్వ్ కానీ క్లోజ్ చేయకపోతే బ్లాడర్ ఫిల్ అవ్వకముందే యూరిన్ అనేది బయటికి అనేది వచ్చేస్తుంటుంది. ఈ విధంగా యూరిన్ అనేది బయటికి రానియకుండా కంట్రోల్ చేయడానికి ఉండేటువంటి వన్ ఆఫ్ ద వాల్వ్ ఏదైతే ఉన్నదో దాన్ని యురేత్రల్ స్పింక్టర్ అని చెప్పేసి అంటాము. విచ్ కీప్స్ ద యూరిన్ ఇన్ ద యూరినరీ బ్లాడర్ టిల్ యూరినేషన్ జరిగేంత వరకు యూరినరీ బ్లాడర్లోనే యూరిన్ని ఉంచడానికి ఉపయోగపడేటువంటి ఒక వాల్వ్ లాంటివి ఏదైతే ఉంటుందో దాన్ని యురేత్రల్ స్పింక్టర్ అని చెప్పేసి అంటాం. మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఫార్మ్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ యురేత్రా ఏదైతే ఉన్నదో దాని యొక్క ఇంటర్నల్ లైనింగ్స్ వచ్చేసి మ్యూకస్, అంటే మీకు ముందుగానే చెప్పాను మ్యూకస్ సెక్రీషన్స్ ఏవైతే ఉంటాయో అని చెప్పేసి అని, ఆ మ్యూకస్ సెక్రీషన్స్తో తయారు చేయబడి ఉంటుంది. మజిల్ లేయర్స్ అయితే ఉంటాయో ఆ మజిల్ లేయర్ ఈ యురేత్రా యొక్క outer coatings లాగా present అయి ఉంటాయి. The smooth muscle fibers directs longitudinally. The urethral walls have highly specialized urethral glands which constantly secrete mucus coating the urethral canal. ఇక్కడ స్మూత్ మజిల్తో తయారు చేసినటువంటి లాంగిట్యూడినల్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో అవి యురేత్రా ఏదైతే ఉంటుందో దానిలో ప్రజెంట్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మ్యూకస్ సెక్రీషన్స్ అనేటివి ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే యూరిన్ వచ్చేసి ఎప్పుడైతే పాస్ చేస్తారో దాంట్లో లిటిల్ బిట్ అసిడిక్ నేచర్ ఉన్నప్పుడు ఆ అసిడిక్ నేచర్ వల్ల యురేత్రా ఏదైతే ఉన్నదో డెస్ట్రాయ్ కాకుండా సమ్ టైమ్స్ మనకి డీహైడ్రేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు తర్వాత బాడీలోంచి ఎక్సెస్గా మినరల్స్ ఇటువంటి యూరిక్ యాసిడ్ బయటికి పోతున్నప్పుడు ఏమవుతుందంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు యురేత్రా దగ్గర చాలా మంటగా ఇచ్చిగా హీట్గా ప్రజెంట్ అయి ఉంటుంది. వాటన్నిటినీ కంట్రోల్ చేయాలి అని కానంటే మ్యూకస్ సెక్రీషన్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మ్యూకస్ సెక్రీషన్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయో వీటన్నిటినీ న్యూట్రల్గా చేసేసి మన బాడీ నుంచి యురేత్రా ద్వారా ఈజీగా పాస్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటానికి ఇక్కడ మ్యూకస్ సెక్రీషన్స్ అనేవి జరుగుతాయి. తర్వాత దాని యొక్క అనాటమీ కానీ చూస్తే యురేత్రా ఇస్ మేడప్ ఆఫ్ 2 separate యురేత్రల్ స్పింక్టర్స్, 2 separate ఇంటర్నల్ స్పింక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి తయారు చేయబడి ఉంటాయి. స్పింక్టర్స్ అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే వాల్వ్. ఓకేనా, నీళ్ళ పైప్ ఉంటుంది, ట్యాంక్ నుంచి కిందికి నీళ్ళ పైప్ ఉంటుంది, మధ్యలో వాల్వ్ వచ్చి క్లోజ్ చేస్తే పైనుంచి వాటర్ కిందికి రావు, వాల్వ్ ఓపెన్ చేస్తే పైనుంచి వాటర్ అనేది కిందికి వస్తాయి. ఆ విధంగా ఇక్కడ వాల్వ్స్ ఏవైతే ఉంటాయో ఈ మెడికల్ టెర్మినాలజీ ప్రకారంగా స్పింక్టర్స్ అని చెప్పేసి అంటాం. ద ఇంటర్నల్ యురేత్రల్ స్పింక్టర్ మజిల్స్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్వాలంటరీ స్మూత్ మజిల్స్. ఇన్వాలంటరీ అంటే మనకి తెలియకుండానే ఓపెన్ అయిపోవడం, తెలియకుండానే క్లోజ్ అయిపోవడం. ఈ రెండు కంట్రోల్ చేసేది సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ సిస్టమ్స్. ఓకేనా, ఈ ఎందుకు కంట్రోల్ చేస్తాయంటే మనకి యూరిన్ కంప్లీట్ అర్జెన్సీ వచ్చేసిన తర్వాత అవి బాడీలోంచి బయటికి ఎలిమినేట్ చేయడానికి పంపించేస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఫిల్ అయ్యేంత వరకు క్లోజ్ అయ్యి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ స్మూత్ మజిల్స్ ఇన్వాలంటరీ కండిషన్లో ఉంటాయి. While the external sphincter muscles consist of lower voluntary muscles, detrusor muscle makes up the internal sphincter. ఈ ఇంటర్నల్ స్పింక్టర్ ఏదైతే ఉన్నదో ఇది ఇంటర్నల్ స్పింక్టర్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఇన్వాలంటరీ కండిషన్లో ఉంటుంది.
ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఏదైతే ఉన్నదో ఆ ఎక్స్టర్నల్ స్పింక్టర్ వచ్చేసి వాలంటరీ మజిల్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. వాలంటరీ మజిల్స్ అంటే మనకు బ్లాడర్ అంతా ఫిల్ అయిపోయినా కూడా యూరిన్ మనకి రాకుండా ఆపుకోనికి మనకు కెపాసిటీ అనేది ఉంటుంది. పాస్ చేయాలి లేకపోతే యూరిన్ ఆపేయాలి అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఆ విధంగా మన కంట్రోల్ చెయ్యగలిగే వాటిని వాలంటరీ కంట్రోల్ అంటాం. ఆ యూరెథ్రాలో ప్రజెంట్ అయినటువంటి ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఏదైతే ఉన్నదో అది మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనము వాలంటరీ అంటే దాన్ని మనము ఏమంటామంటే ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఏదైతే ఉన్నదో అది మన కంట్రోల్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఇంటర్నల్ స్పింక్టర్ ఏదైతే ఉన్నదో అది డెట్రూజర్ మజిల్తో తయారు చేయబడి ఉంటుంది, అది మన కంట్రోల్ అనేది ఉండదు. తర్వాత ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఫీమేల్ అండ్ మేల్ యూరెథ్రా అయితే ఫీమేల్ యూరెథ్రాలో అయితే 4 centimeters లాంగ్ ఉంటుంది and opens to the exterior via urethral orifice located in the vestibule. In the labia minora between the clitoris as well as vaginal orifice, female urethra transports urine from the bladder to outside at the time of urination. ఇక్కడ ఫీమేల్ జెనైటల్స్ ఏవైతే ఉంటాయో ఫీమేల్ జెనైటల్స్లో లేబియా మైనోరా యాజ్ వెల్ యాజ్ క్లిటోరిస్ వీటి మధ్యలో ప్రజెంట్ అయినటువంటి వెజైనల్ ఆరిఫైస్ ఏదైతే ఉంటుందో అక్కడే ఈ ఫీమేల్ యూరెథ్రా ఏదైతే ఉన్నదో అక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. అది ఒక 4 centimeters లాంగ్ అనేది ఉంటుంది. యూరిన్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత అది బాడీలో నుంచి బయటికి అనేది పంపించడం అనేది జరుగుతుంది. తర్వాత మేల్ యూరెథ్రాగానైతే మేల్ జెనైటల్ ఆర్గన్ పెనిస్ ఏదైతే ఉన్నదో అది బయటకు ఉంటుంది కాబట్టి అది 20 centimeters లాంగ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మేల్ యూరెథ్రాగానైతే అది ఎస్ షేప్డ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. తర్వాత పెన్నిస్ లోపల ప్రజెంట్ అయినటువంటి ఒక స్ట్రైట్ లైన్ లాగా ప్రజెంట్ అయి ఉంటుంది. యూరిన్ వచ్చేసి ఈ ట్రాన్స్పోర్ట్స్ అంటే ఈ యురేథ్రా ఏదైతే ఉన్నదో ఇన్ కేస్ మేల్స్లో గానైతే యూరిన్కి యాజ్ వెల్ యాజ్ సెమెన్ యొక్క ఎజాక్యులేషన్ పర్పస్లో సెమెన్ యాజ్ వెల్ యాజ్ యూరిన్ రెండు పంపించడానికి ఉపయోగపడేటువంటి ఓన్లీ వన్ పైప్ లైన్ ఏదైతే ఉన్నదో దాన్ని యురెథ్రా అని చెప్పేసి అంటారు. టు అవుట్ సైడ్ మేల్ యురెథ్రా కన్సిస్ట్ ఆఫ్ 3 regions అనమాట. ఈ యురెథ్రా ఏదైతే ఉన్నదో మేల్స్లో కానైతే 2 functions చేస్తుంది. సెమెన్ పంపించడానికి, సెమెన్ ఎజాక్యులేట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ యూరిన్ పంపించడానికి. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ కానైతే యూరినేషన్ పర్పస్ కోసం మాత్రమే సపరేట్గా ఉంటుంది. ఓకేనా. కనుక ఫంక్షన్స్గా వచ్చేసి కానీ చూస్తే యురెథ్రా పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఏం చేస్తుందంటే యూరిన్ని పాస్ చేయడానికి ఉపయోగపడుతుంది. మేల్స్లో కానైతే యూరిన్తో పాటు సెమెన్ పంపించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత యూరిన్ ఫార్మేషన్ ఏదైతే ఉన్నదో యూరిన్ వచ్చేసి మన బాడీలో ఫార్మేషన్ అవ్వడానికి వచ్చేసి 3 ప్రాసెస్లు అనేవి జరుగుతుందమ్మా. ఆ 3 ప్రాసెస్లు ఏంటివి అంటే ఒకటి వచ్చేసి గ్లోమెరులర్ ఫిల్టరేషన్ అని చెప్పేసి, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ వచ్చేసి, తర్వాత ట్యూబులర్ సెక్రేషన్ అనేది 3 ప్రాసెస్ అనేటివి జరుగుతాయి మన శరీరంలో. ఎస్పెషల్లీ కిడ్నీస్ ద్వారా ఈ ప్రాసెస్ అనేటివి జరుగుతాయి. తర్వాత ఈ 3 ప్రాసెస్ ద్వారా యూరిన్ అనేది ఫిల్టరేషన్ అనేది జరిగిపోయి బ్లాడర్లోకి వచ్చేసి స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి ప్రాసెస్ని వచ్చేసి మిక్చురేషన్ అని చెప్పేసి అంటాం. మిక్చురేషన్ అంటే మన శరీరంలో బ్లాడర్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోయిన తర్వాత యూరిన్తో అప్పుడు మనకు ఒక అర్జెన్సీ అనేది తెలుస్తుంది. ఈ అర్జెన్సీ తెలిసినప్పుడు, ఆ అర్జెన్సీ మనకి యూరిన్ వస్తుందని తెలిసినప్పుడు ఎప్పుడైతే బాత్రూమ్కి వెళ్తామో అప్పుడు ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనేది ఓపెన్ అయిపోయి యూరిన్ వచ్చేసి బ్లాడర్ నుంచి బయటకు వచ్చేస్తే ఈ జరిగేటువంటి ప్రాసెస్నే మనం మిక్చురేషన్ అని చెప్పేసి అంటాం. పాసేజ్ ఆఫ్ యూరిన్ ఫ్రమ్ ద బ్లాడర్ టువర్డ్స్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ మిక్చురేషన్. When 300 to 400 ml of urine has been collected in the bladder, the efferent autonomic nerve fibers in the bladder wall which are sensitive to stretch are stimulated. స్ట్రెచ్కి రిలేటెడ్గా ఉండేటువంటి నర్వ్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో అవి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడు యూరినరీ బ్లాడర్లో 300 to 400 ml ఆఫ్ యూరిన్ కానీ ఫిల్ అయిన తర్వాత. ఇన్ఫాంట్స్ ఫుల్నెస్ ఆఫ్ బ్లాడర్ ఇనిషియేటెడ్ స్పైనల్ రిఫ్లెక్స్ కాజెస్ ద మిక్చురేషన్. ఇన్ఫాంట్స్లో అయితే చిన్న బిడ్డలుగానైతే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి బ్లాడర్ ఫిల్ అవ్వగానే స్పైనల్ రిఫ్లెక్సెస్ ద్వారా అంటే స్పైనల్ కార్డ్ యొక్క రిఫ్లెక్సెస్ ద్వారా మిక్చురేషన్ ప్రాసెస్ అనేది త్వరగా జరిగిపోతుంది. when the autonomic efferent nerves send impulses to the bladder,
డెట్రూజర్ ఇందాక మీకు చెప్పాను, యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉన్నదో అది తయారు చేయబడింది వచ్చేసి డెట్రూజర్ మజిల్తో అని చెప్పేసి. ద డెట్రూజర్ మజిల్ కాంటాక్ట్ అండ్ ద ఇంటర్నల్ యూరెథ్రల్ స్ఫింక్టర్ రిలాక్సెస్. డెట్రూడర్ మజిల్ ఏదైతే ఉన్నదో అది కాంటాక్ట్ అయ్యి లోపల ఉండేటువంటి స్ఫింక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలాక్స్ అయిపోతాయి. అప్పుడు రిలాక్స్ అయిపోయిన తర్వాత ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ ఓపెన్ అయిపోయి బాడీలో నుంచి యూరిన్ అనేది పాస్ చేస్తుంది. ఆ ప్రాసెస్నే మిక్చురేషన్ అని చెప్పేసి అంటాను. తర్వాత అడల్ట్స్, ఇన్ అడల్ట్స్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఫుల్లీ డెవలప్డ్. సో మిక్చురేషన్ రిఫ్లెక్స్ is stimulated and sensory impulses are passed to the brain to make the individual aware of the desire to urinate. ఎప్పుడైతే అడల్ట్స్లో వచ్చేసి నర్వస్ సిస్టమ్ ఫుల్గా డెవలప్ అయింటుంది కాబట్టి బ్లాడర్ అనేది ఫిల్ అవ్వగానే బ్లాడర్ అనేది ఫిల్ అయింది, బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ అనేది పాస్ చేస్తాయని చెప్పేసి ఇంపల్స్ అనేవి బ్రెయిన్కి వెళ్ళిపోయి తిరిగి మనకి అర్థమయ్యేలా చేస్తాయి. తర్వాత ఇన్ అడల్ట్స్ కాంట్రాక్షన్ ఆఫ్ డెట్రోజర్ మజిల్ రిఫ్లెక్స్ రిలాక్సేషన్ ఆఫ్ ద ఇంటర్నల్ స్ఫింక్టర్ అండ్ వాలంటరీ రిలాక్సేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ కాజెస్ మిక్చురేషన్. ఈ ప్రాసెస్ అంతా ఏదైనా మైందా చెప్పిన సోదే. తర్వాత దిస్ మెకానిజం కెన్ బి సపోర్టెడ్ బై లోవరింగ్ ద డయాఫ్రమ్ అండ్ కాంట్రాక్టింగ్ ద అబ్డామినల్ మజిల్స్ Valsalva's maneuver, which in turn increases the pelvic cavity pressure. ఎప్పుడైతే డయాఫ్రమ్ రీజియన్లో ఉండేటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి డయాఫ్రమ్ టోటల్ ప్రెషర్ అనేది బ్లాడర్ మీద లిటిల్ బిట్ ప్రెషర్ అనేది పుష్ చేయడం వల్ల బ్లాడర్ ఫిల్ అయిపోయిన దాన్ని ఏదైతే ఉంటుందో అది యూరిన్ని పాస్ చేయడానికి దాని మీద లిటిల్ బిట్ ప్రెషర్ అనేది అప్లై చేయడం వల్ల పెల్విక్ రీజియన్లో ఉండేటువంటి ఏరియాలో ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల బ్లాడర్ అనేది ఎంటీ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువ అనేది ఇన్ ద సెన్స్ ఆ ఎంటీ అవ్వడానికి ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది. కానీ బ్లాడర్ ఈజ్ ఓవర్ డిస్టెండెడ్ ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. ఎక్కువ బ్లాడర్ కానీ ఫిల్ అయిపోయి అట్లా యూరిన్ పాస్ చేయకుండా కానీ ఎక్కువ అట్లా కానీ ఉంటే అక్కడ మనకి పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇన్ దిస్ స్టేజ్ దెర్ ఈజ్ అన్ ఇన్వాంటరీ టెండెన్సీ టు రిలాక్స్ ద ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ అండ్ రిలీజ్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరిన్ ఆల్దో దేర్ షుడ్ బి నో మెకానికల్ హిండ్రెన్స్. బ్లాడర్ అనేది ఎక్కువ ఫిల్ అయిపోయి కిందికి డిస్టెండ్ అయిపోయిన తర్వాత ఎంత కంట్రోల్ చేసినా కూడా ఇంకా కొన్నిసార్లు యూరిన్ కంట్రోల్ కానప్పుడు యూరిన్ అనేది లిటిల్ బిట్ పార్ట్ వచ్చేసి స్పిల్ అయిపోతుంది, బాడీలోంచి బయటకి ఎక్స్పెల్ అయిపోతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి క్లియరెన్స్ టెస్ట్. ద వాల్యూమ్ ఆఫ్ ప్లాస్మా దట్ ఈస్ క్లియర్డ్ ఫ్రమ్ దట్ సబ్స్టెన్స్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ క్లియరెన్స్ టెస్ట్. ద వాల్యూమ్ ఆఫ్ ప్లాస్మా దట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ద సబ్స్టెన్స్. ఇప్పుడు మనకు బ్లడ్ కానీ తీసుకుంటే ఆ టోటల్ బ్లడ్లోంచి ప్లాస్మాని ఎంత యూనిట్ టైంలో క్లియర్ చేస్తున్నామో ఒక యూనిట్ టైంలో అని చెప్పేదాన్ని క్లియరెన్స్ టెస్ట్ అని చెప్పేసి అంటామమ్మా. ఈ క్లియరెన్స్ టెస్ట్ చెప్పడానికి ఏం చెప్తామంటే గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అని చెప్పేసి చెప్తాము. ఈ గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ మెజర్డ్ బై ఇన్సులిన్ క్లియరెన్స్. ఇన్సులిన్ క్లియరెన్స్ ప్రిసైజ్గా మెన్షన్ చేసేదే గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అన్నమాట. యాజ్ ఇట్ ఈస్ నైదర్ సెక్రీటెడ్ నార్ అబ్జార్బ్డ్ బై ద రీనల్ ట్యూబ్యూల్స్. ఇది ఇన్సులిన్ క్లియరెన్స్ బేస్ చేసుకొని గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ చెప్తారు. ఎందుకు అనగానంటే కిడ్నీస్ వచ్చేసి ఈ ఇనులిన్ నాట్ ఇన్సులిన్. ఎందుకంటే కిడ్నీస్ వచ్చేసి వాటిని ఏదైనా సెక్రీట్ చేయవు లేకపోతే అబ్జార్బ్ అనేది చేయవు. క్లియరెన్స్ టెస్ట్ ఆర్ నాట్ పర్ఫార్మ్డ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ పేషెంట్. క్లియరెన్స్ టెస్ట్ అనేది నార్మల్గా పేషెంట్స్లో రెగ్యులర్గా చెయ్యరు. ఏమన్నా ప్రాబ్లంగానే ఉంటే అప్పుడు మాత్రమే చెక్ చేస్తారు. యూజింగ్ సీరం క్రియాటిన్ వాల్యూ ఎస్టిమేటెడ్ GFR. క్రియాటిన్ వాల్యూ బేస్ చేసుకుని సీరం క్రియాటిన్ వాల్యూ బేస్ చేసుకొని గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ ఏదైతే ఉన్నదో క్లినికల్ సెట్టింగ్ ద్వారా క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. తర్వాత హెల్తీ కిడ్నీస్ రిమూవ్స్ వేస్ట్ అండ్ ఎక్సెస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద బాడీ ఫ్రమ్ ద బ్లడ్. హెల్తీ కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో బ్లడ్లో ప్రజెంట్ అయినటువంటి ఎక్సెస్ వేస్ట్ని యాజ్ వెల్ యాజ్ ఎక్సెస్ ఫ్లూయిడ్ని బయటికి అనేది రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ శాంపుల్ టెస్ట్ ఎగ్జామిన్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కిడ్నీస్ అండ్ దర్ అబిలిటీ టు రిమూవ్ బ్లడ్ వేస్ట్. రకరకాల టెస్ట్లు అనేవి చేస్తారమ్మా, ఎందుకు కిడ్నీస్ అనేవి కరెక్ట్గా ఫంక్షన్ చేస్తున్నాయా లేదా అని. యూరిన్ టెస్ట్ ఆర్ ఆల్సో పర్ఫార్మ్ టు డిటెక్ట్ ద సైన్స్ ఆఫ్ కిడ్నీస్ డ్యామేజ్. ఎగ్జాంపుల్ వెదర్ దే ఆర్ లీకింగ్ అబ్నార్మల్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నాయి. రకరకాల టెస్ట్ అనేది చేస్తారు, యాజ్ వెల్ యాజ్ యూరిన్ టెస్ట్ అనేది చేస్తారు. ఎందుకంటే యూరిన్ టెస్ట్లో కానీ చేసినప్పుడు ఒక్కొక్కసారి యూరిన్లో ప్రోటీన్ యూరియా యూరిక్ యాసిడ్ వాటి యొక్క కంటెంట్స్ కానీ లెవెల్ కానీ ఎక్కువ పెరిగినాయంటే కిడ్నీస్ అనేది పైన సరిగ్గా ఫిల్టర్ చేయట్లేదని చెప్పేసి చెప్తారు. దాన్ని బేస్ చేసుకొని చెప్తారనమాట. ఫాలోయింగ్ క్లియరెన్స్ టెస్ట్ ఆర్ పర్ఫార్మ్ టు ఎగ్జామిన్ ద యూరినరీ సిస్టమ్. యూరినరీ సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి ఒకటి వచ్చి బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు, యాజ్ వెల్ యాజ్ ఇమేజింగ్ టెస్ట్ అని చెప్పి చేస్తారు. బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే
యూరిన్ ద్వారా కానీ సరిగ్గా ఫిల్టర్ కాకపోతే ఈ టాక్సిక్ అమౌంట్స్ అయితే బట్ యూరియా యూరిక్ యాసిడ్ తిరిగి మళ్ళీ బ్లడ్లో కానీ వస్తే వాటి నుంచి మనకి ఫర్దర్గా డిసీజ్ అనేటివి వస్తాయి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీకు జాయింట్స్ స్కెలిటల్ సిస్టంలో జాయింట్స్ చెప్పేటప్పుడు చెప్పినాను గౌట్ డిసీజ్ అని చెప్పేసి ఒకటి చెప్పాను, గుర్తుపెట్టుకోండి. గౌట్ డిసీజ్లో ఏమవుతుంది, బోన్స్ యొక్క జాయింట్స్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ యూరిన్ కానీ సరిగ్గా ఫిల్టర్ కాకపోతే యూరిక్ యాసిడ్ ఏవైతే ఉంటాయో అమోనియా వాటి క్రియేట్ చేయకపోయినాయో అప్పుడు ఈ యూరియా వచ్చేసి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ లాగా బ్లడ్లోకి మళ్ళీ తిరిగి ట్రాన్స్పోర్ట్ అయిపోవడం వల్ల, ఫిల్టర్ కాకపోకుండా ఉండడం వల్ల తిరిగి బ్లడ్లోకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉండడం వల్ల ఆ బ్లడ్లో ప్రజెంట్ అయినటువంటి యూరియా అటు ఇటు మొత్తం తిరుగుతూ హోల్ బాడీ జాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్గా ఫామ్ అయిపోయి జాయింట్స్ దగ్గర ఒక ఇంతలా వాప్ అనేది వచ్చేస్తుంది. ఆ కండిషనే గౌట్ అంటాం. అందుకని మనం బ్లడ్ టెస్ట్ అనేది చేస్తే ఈ కిడ్నీస్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంది అని చెప్పి చెప్తారమ్మా. ఓకేనా అమ్మా? దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ వాట్ యూ హ్యాడ్ టు లర్న్ ఇన్ ద యూరినరీ సిస్టమ్ అమ్మా. తర్వాత ఇవి వచ్చేసి ఒక్కసారి ఫిజియాలజీగా చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అమ్మా. ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అనేది గ్లోమెరులర్ ఫిల్టరేషన్ అని చెప్పేసి, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ వచ్చేసి, తర్వాత ట్యూబులర్ సెక్రీషన్ అని చెప్పేసి 3 ఉంటాయి. ఈ 3 వచ్చేసి ఇంపార్టెంట్. రైట్, ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ అని చెప్పేసి ఇందా చెప్పాను కదమ్మా, అది ఒకసారి చూద్దాము ఎందుకంటే ఇది కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ద సెల్స్ ఆఫ్ ద బాడీ ప్రొడ్యూస్ నైట్రోజనస్ వేస్ట్ విచ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై అ బ్లడ్ టు ద కిడ్నీస్. హియర్ దే కన్వర్టెడ్ ఇంటూ యూరిన్ బై ద ఫాలోయింగ్ 3 ప్రాసెస్. 3 ప్రాసెస్ ద్వారా యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. ఒకటి గ్లోమెరులర్ ఫిల్టరేషన్, ఒకటి ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, ఒకటి ట్యూబులర్ సెక్రీషన్ అనేవి 3 ప్రాసెస్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి గ్లోమెరులర్ ఫిల్టరేషన్ అండ్ అల్ట్రా ఫిల్టరేషన్ కూడా అంటారు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే passive process involving hydrostatic pressure to force fluids and solutes across the membrane. ఒక జల్లెడ లాంటి పదార్థం ద్వారా యూరిన్ బ్లడ్ ఏదైతే ఉందో పాస్ చేసేసి, నేను చూపిస్తా, ఈ విధంగా ఉంది చూస్తారా. ఈ విధంగా దీని వచ్చేసి మనం టోటల్గా ఏమంటామంటే గ్లోమెరులస్ అని చెప్పేసి అంటాం. గ్లోమెరులస్, ఈ గ్లోమెరులస్ ఏదైతే ఉంటుందో ఈ గ్లోమెరులస్ ద్వారా ఇక్కడ సన్న పోర్ట్స్ అంటే ప్రెసెంట్ అయి ఉంటాయి. వీటి ద్వారా తిరిగి మళ్ళీ మనకి యూరిన్ అనేది బయటికి వెళ్ళిపోయి, అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్. అంటే ఈ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడికి వచ్చేసి వీటి ద్వారా గ్లోమెరులస్ ద్వారా వెళ్ళి మళ్ళీ తిరిగి బ్లడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్ళిపోయే క్రమంలో బ్లడ్లో ప్రజెంట్ అయినటువంటి వేస్ట్ ఏవైతే ఉంటాయో అవి బయటికి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఈ విధంగా బయటికి వెళ్ళిపోనీకి ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫిల్టరేషన్ చేసేటప్పుడు ఏ బయటికి వెళ్ళిపోవాలా, ఏ బయటికి వెళ్ళకూడదు, తిరిగి బ్లడ్లోకి వెళ్ళాలా అనేటువంటి రోల్ ప్లే చేసేది ఈ గ్లోమెరులస్. ఓకేనమ్మా? రైట్, ఆ విధంగా ఫిల్టరేషన్ అనేది హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ద్వారా, ప్యాసివ్ ప్రాసెస్ ద్వారా ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. గ్లోమెరులస్ ఫిల్టర్స్ వేస్ట్ మోర్ ఎఫిషియెంట్లీ బికాస్ ఇట్స్ ఫిల్టరేషన్ మెంబ్రెయిన్ హ్యాస్ లార్జర్ సర్ఫేస్ ఏరియా. దానికి లార్జర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది అండ్ ఈజ్ 1000 times మోర్ పర్మియబుల్ టు వాటర్ అండ్ సొల్యూట్స్ ఇన్ కంపారిజన్ టు అదర్ క్యాపిలరీ బెడ్స్. అదర్ క్యాపిలరీ బెడ్స్ కంటే దీనికి 1000 times వాటర్ని పర్మిట్ చేసేటువంటి కెపాసిటీ అనేది దాంట్లో ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటరు, గ్లూకోజు, అమినో యాసిడ్స్ అండ్ నైట్రోజనస్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో ఆర్ మాలిక్యూల్స్ 3 nanometer కంటే చిన్నగా ఉండేటువంటి డయామీటర్ ఉండేటువంటి పార్టికల్స్ ఏంటివి, దేనికి సంబంధించినవి, వాటరు, గ్లూకోజు, అమినో యాసిడ్స్, నైట్రోజనస్ వేస్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ దాని ద్వారా ఈజీగా అనేది పాస్ అయిపోయి బ్లడ్లో కలిసిపోవడం అనేది జరుగుతుంది. అంతకంటే ఎక్కువగా అంటే ఫిల్టర్ అయిపోయి బయటికి అనేది వెళ్ళిపోతుంది యూరిన్ ద్వారా. Thus they have similar concentration in blood as well as glomerular filtrate. Molecules of 3 to 5 nanometer ఏదైతే ఉన్నదో enter the glomerulus capsule with much difficulty. ఇక్కడ మనకి less than 3 nanometer గాని ఉంటే ఈజీగా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ బిట్వీన్ 3 to 5 nanometer గాని ఉంటే కొద్దిగా డిఫికల్టీతో దాని లోపలికి ఎంటర్ అవుతుంది. దాని 5 nanometer కంటే ఎక్కువగానే ఉంటే
అసలు లోపలికి ఎంట్రీ కూడా ఆపేస్తుంది. దీన్ని మనం ఏమంటే గ్లోమెరులర్ ఫిల్టరేషన్ అని చెప్పేసి అంటాం. తర్వాత ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వచ్చేసి tubular reabsorption, a selective transepithelial process initiates when the filtrate enters the proximal tubules. The reabsorbed substances enter the blood via transcellular route, paracellular route. ఈ 2 రూట్స్ ద్వారా ఇక్కడ చూపిస్తాను. ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ చూడండి. ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ ప్రాసెస్ ద్వారా ఏదైతే ఉన్నదో మనకు వచ్చేసి ఏ తిరిగి బ్లడ్లోకి వెళ్ళిపోవాలా, ఏ బయటికి వెళ్ళిపోవాలా అనేటువంటివి ఇక్కడ జరగడం అనేది జరుగుతుందమ్మా. మనకి బ్లడ్లోకి అవసరం ఉంది, అవి తిరిగి తీసుకుంటాం. అవసరం లేదు, తిరిగి యూరిన్ పంపించేస్తాం. ఆ ప్రాసెస్ జరిగేదాన్ని ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అని చెప్పేసి అంటాము. ఒకటి ట్రాన్సెల్యులర్ రూట్ అంటాము, ఒకటి పారాసెల్యులర్ రూట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ట్యూబులర్ సెక్రీషన్. ట్యూబులర్ సెక్రీషన్ అంటే ద ప్లాస్మా ఇస్ క్లియర్ ఫ్రమ్ ద అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్ బై ట్యూబులర్ సెక్రీషన్. రివర్స్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ తిరిగి తీసుకునే ప్రాసెస్కి ఆపోజిట్, అంటే తీసుకోకుండా బయటకు వదిలేయడం అనమాట. అది ఏంటివి అంటే H+, K+, NH, క్రియాటిన్, ఆర్గానిక్ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎదురుగా సింథసైజ్ అయితే ట్యూబ్యూల్ సెల్స్లో సింథసైజ్ అయ్యి తర్వాత సెక్రెట్ అనేది జరిగిపోతుంది. ఆర్ దే రీచ్ ద ఫిల్ట్రేట్ బై పాసింగ్ త్రూ ద ట్యూబ్యూల్ సెల్స్ ఫ్రమ్ ద పెరిట్యూబులర్ క్యాపిలరీస్. పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ద్వారా ట్యూబ్యూల్స్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఎస్పెషల్లీ దేనికి ఉపయోగపడుతుందంటే బ్లడ్ యొక్క వాల్యూమ్ని మెయింటైన్ చేయడానికి, బ్లడ్ లోపల ఏ అవసరం లేదు ఎలిమినేట్ చేసేలా బ్లడ్ యొక్క వాల్యూమ్ ఏ విధంగా మెయింటైన్ చేయాలా అనేది ఉపయోగపడేది రెనిన్ యాంజియోటెన్సిన్ ఎంజైమ్. రెనిన్ ఈజ్ రిలీజ్డ్ వెన్ స్టిమ్యులేటెడ్ బై increase sympathetic nerve activation, decrease renal artery hypotension, decrease sodium delivery to the distal tubules of kidney. డిస్టల్ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉంటాయో తర్వాత సింపాథిక్ నర్వ్ యాక్టివేషన్ కానీ జరిగినప్పుడు ఈ రెనిన్ యాంజియోటెన్సిన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ రీనల్ ఆర్టరీ యొక్క హైపోటెన్షన్ కానీ జరిగినప్పుడు ఇది RAS అనేది యాక్టివేట్ అవుతుంది. తర్వాత డిస్టల్ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉంటాయో కిడ్నీకి సంబంధించి వాటిలో సోడియం డెలివరీ కానీ తక్కువ జరిగితే అప్పుడు RAS అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా మనకి ఈ యూరిన్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుందమ్మా. ఓకేనా? దీంతో మీ యూరినరీ సిస్టమ్ ఏదైతే చాప్టర్ ఉందో అది కంప్లీట్ అయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ పింగ్ మీ ఆన్ వాట్సాప్. రైట్, థ్యాంక్ యూ.